అనగనగా ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరి చివరన ఒక చిన్న పాత గుడిసె. అందులో రాము అనే ఒక వ్యక్తి నివసించేవాడు. రాము చాలా పేదవాడు, కాని అతని మనసు మాత్రం ఎంతో ధనికమైనది. రోజంతా పొలాల్లో ఎండనక వాననక కష్టపడి పనిచేసినా అతనికి దక్కేది కేవలం కొన్ని పైసలు మాత్రమే. ఆ వచ్చిన దాంతో కనీసం కడుపు నిండా తినడానికి కూడా సరిపోయేది కాదు. అయినా సరే రాము ముఖంలో ఎప్పుడూ ఒక చిన్న చిరునవ్వు ఉండేది. దానికి కారణం అతని ఇంట్లో ఉన్న ఒక చిన్న మట్టి వినాయకుడి విగ్రహం. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆ మట్టి గణపయ్య ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించేవాడు. ఆ దీపపు వెలుగులో గణపతిని చూస్తూ రాము ఇలా అనుకునేవాడు: తండ్రి, నాకంటూ ఎవరూ లేరు. నువ్వే నాకు దిక్కు. నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావో నాకు తెలీదు, కానీ నీ మీద నమ్మకం మాత్రం నాకు ఎప్పటికీ తగ్గదు. రాము భక్తిని చూసి ఊరి జనం వింతగా నవ్వుకునేవారు. అరే రాము, నీ దేవుడు నీకు కనీసం తినడానికి తిండి కూడా ఇవ్వడం లేదు కదా, ఎందుకంత భక్తి అని వేళాకోళం చేసేవారు. రాము మాత్రం ఏ రోజూ ఎదురు సమాధానం చెప్పలేదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయేవాడు. ఒకరోజు సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉంది. గాలివాన మొదలయ్యేలా ఉంది. రాము తన గుడిసె బయట కూర్చుని తన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఎండు రొట్టెను చూసుకుంటున్నాడు. ఆ రోజంతా ఆకలితో ఉన్న రాము ఆ రొట్టెను తిని పడుకుందామనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో గడప ముందుకు ఒక ముసలివాడు వచ్చాడు. చినిగిపోయిన బట్టలు, వణుకుతున్న చేతులు, ఆకలితో మాడిపోయిన ముఖం. ఆ వృద్ధుడు నెమ్మదిగా ఇలా అడిగాడు: బాబూ, 3 రోజులుగా తిండి లేదు, ప్రాణం పోయేలా ఉంది. ఏమైనా ఉంటే పెడతావా నాయనా? రాము ఒక్క క్షణం ఆలోచించాడు. ఆ రొట్టె ముసలివాడికి ఇస్తే తను ఆకలితో అలమటించాలి, ఇవ్వకపోతే తన కళ్ళ ముందే ఒక ప్రాణం అల్లాడిపోతుంది. రాము మనసులో ఉన్న దయ గెలిచింది. వెంటనే ఆ ఒక్క రొట్టెను తీసి ఎంతో ప్రేమగా ఆ వృద్ధుడి చేతిలో పెట్టాడు. ఆ ముసలివాడు సంతోషంగా ఆ రొట్టెను తిని రాము వైపు చూసి నవ్వాడు. ఒక్కసారిగా ఆ గుడిసె అంతా కోటి సూర్యుల కాంతితో నిండిపోయింది. ఆ ముసలివాడి స్థానంలో సాక్షాత్తు సిద్ధి వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. రాము కళ్ళు చెమర్చాయి. ఆశ్చర్యంతో నోటమాట రాక దేవుడి పాదాల మీద పడ్డాడు. అప్పుడు గణపతి గంభీరమైన మధురమైన స్వరంతో ఇలా అన్నాడు: రాము, నీ భక్తి కంటే నీలో ఉన్న మానవత్వం నన్ను ఇక్కడికి రప్పించింది. నీ దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నదాంట్లో ఇతరులకు పెట్టాలనే నీ నిస్వార్థ గుణానికి నేను మెచ్చాను. ఇకపై నీ జీవితంలో చీకటి ఉండదు. ముగింపు: సంతోషంగా ఉత్సాహంగా ముగించండి అని చెప్పి దేవుడు అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఉదయం రాము కళ్ళు తెరిచి చూసేసరికి అతని గుడిసె ఒక అందమైన ఇల్లుగా మారిపోయింది. గదులన్నీ ధాన్యంతో, ఐశ్వర్యంతో నిండిపోయాయి. ఆ ఊరి జనం ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కానీ రాము మాత్రం మారలేదు. తనకు వచ్చిన సంపదతో ఊరిలో ఒక పెద్ద చెరువు తవ్వించాడు. పేదలకు అన్నదానం చేశాడు. దేవుడు విగ్రహాల్లో మాత్రమే కాదు, మనం చేసే సాయంలో ఉంటాడని రాము అందరికీ నిరూపించాడు. నీతి: మనం దేవుడికి ఇచ్చే కొబ్బరికాయల కంటే తోటి మనిషి ఆకలి తీర్చే కరుణకే దేవుడు త్వరగా లొంగుతాడు. నిజమైన భక్తి అంటే నమ్మకం. నిజమైన పూజ అంటే సాయం.